తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్ నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లింగరాజు వర్మ అని. వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు, మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను సార్. నాకు తెలిసి ఒక 50-60 సినిమాలు, అన్ని కాకపోయినా 30-40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు, స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్, అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న, కలిపి నెంబర్ అన్న. నేను అవతల ఎలా మాట్లాడతా తెలీదు, 100 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అంటే చెప్తారు, అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదైనా అనకుండా మాట అనేసాడు అనుకోండి, కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేయచ్చు, సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్, లేకపోతే ఏదో. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతారు మాట్లాడేస్తారండి. సో నాకు భయం, అంటే మా వర్మ అలాంటి కాదు. బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి, స్పీకర్ ఆన్ చేశాను. అరే ఒక విషయం చెప్తాను, నేను ఇలా పలానా ముందు చెప్పాలి, లేకపోతే ఏదో మిమిక్రీ అనుకుని ఎవడరాది సిచ్యువేషన్ చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా. వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర, వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికి ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను, ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. వాడు కూడా లేదు మధ్యలో అక్కడ, సార్ ఏంటి వర్మ గారు, ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను, ఏం అదృష్టారా వాడిది, నన్ను మించిన అదృష్టం కదా మెగాస్టారే. వర్మకు ఒకసారి ఫోన్ చేయండి, అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులే తెలియదు, తర్వాత చెప్దాం, అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగే ఉంది వాడిది. అఫ్ కోర్స్ అలాగే ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం, ఓకే అని నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, నేనే తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు, నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వీడు నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏమో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి జస్ట్ జోక్స్ అపార్ట్. బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ, ఎంత వినమ్రంగా, చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని, చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనువు తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నారు తెలుసా ఆయన. అవునా? నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. ముందంతా సార్ మీరు అనకండి సార్, నాకు అంటే నేను కొంచెం అనువు తీసుకోలేండి హర్ష గారు, సర్లే అనుకునేవాడిని. గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నాను, అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని, నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మ నుండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే, అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది. అంటే మీరు మనశంకర వరప్రసాద్ మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకు ఒక అజంప్షన్ ఉంది, అది కరెక్టా కాదా చెప్పండి. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్ తో మీరు ట్రావెల్ అవుతా, తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారు, డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే, ఇది చాలా మంది నన్ను అడిగారు, నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే అది మరీ టూ మచ్ ఉంటుందండి అందులో. కరెక్ట్. మా ఇద్దరు ఇంటరాక్షన్ కంటిన్యూస్ గా ఉండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం కానీ,
మన జ్వాల అని పిలవటం కానీ జరుగుతుంది. ఉంటది బట్ మీది కొంచెం ఎక్కువ కొంచెం definite గా ఎక్కువ ఉంది కాదంట్లా. ఆహా, నాకు స్ట్రైక్ అవ్వడం కారణం చెప్తున్నా. బట్ ఈ కంపారిజన్ కరెక్టే. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా, లేకపోతే ఇది అనుకోకుండా కోయిన్సిడెంటల్ గా వచ్చిందా అన్న క్వశ్చన్ నేను ఈ రోజు అనిల్ని అడిగే అవకాశం నాకు దొరకలా. ఓకే. ఇంకోటి ఏంటంటే అది నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి, ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకరికి వచ్చింది అనుకుందాం, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాను అనుకుందాం, అది చాలా బాగా వచ్చింది, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి, ఇది నువ్వు రాసిందనా ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా అని అడిగారు అనుకోండి, కాదని చెప్పడం నిమిషం పని, కానీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నది ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్ లో ఉండొచ్చు, ఏదో హిందీ ఫిల్మ్ లో ఉండొచ్చు, అది మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అవుతుంది. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పలానా ఆ ట్రాక్ భలే ఉందండి ఆ డైలాగ్స్ అన్ని, అది మీరు క్రియేట్ చేసిందా మీ రైటర్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం అది. కావాలని చేస్తారో నాకు తెలియదు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. కాదు కాదు, జనరల్ గా చెప్తున్నా ఎలా ఉంటాయి. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును, నాకు అర్థమైంది.